సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ పెళ్లి తర్వాత కెరీర్ స్లో అవుతుంది. ఆశించిన స్థాయిలో అవకాశాలు రాక కొంతమంది హీరోయిన్స్ సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఓ సూపర్ హిట్ సినిమా తర్వాత కూడా తనకు అవకాశాలు రాకుండా పోయాయని తెలిపింది. ఆమె ఎవరో కాదు, అదితి హైదరి. ఒక సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కినా కూడా తనకు అవకాశాలు రాలేదని, దర్శక నిర్మాతలు తనకు అవకాశాలు ఇవ్వడం లేదని అన్నారు. ఇక అదితి టాలీవుడ్తో పాటు తమిళ భాషల్లో కూడా సినిమాలు చేసింది. ఇక అదితి తెలుగు, తమిళ్ మరియు హిందీ సినిమాల్లో నటిస్తోంది. అదితి 1978 అక్టోబర్ 28న హైదరాబాద్లో జన్మించింది. ఆమె తల్లి విద్యారావు ఒక ప్రముఖ శాస్త్రీయ గాయని, తండ్రి ఎహ్సాన్ హైదరి. అదితి రాజకీయంగా ప్రముఖమైన కుటుంబం నుండి వచ్చింది. ఆమె తాత జె రామేశ్వరరావు వనపర్తి సంస్థానానికి చెందిన రాజా మరియు ఆమె ముత్తాత సర్ అక్బర్ హైదరి హైదరాబాద్ నిజాం ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇక అదితి తన సినీ ప్రస్థానాన్ని 2006లో మలయాళ చిత్రం ప్రజాపతితో ప్రారంభించింది. ఇందులో ఆమె మమ్ముట్టి సరసన నటించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టింది. హిందీలో ఢిల్లీ 6, రాక్ స్టార్, పద్మావత్ వంటి చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక తెలుగులో సమ్మోహనం, మహాసముద్రం వంటి సినిమాల్లో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కాట్రు వెలియిడై ఆమెకు మంచి పేరు తెచ్చింది. అదితి కేవలం నటి మాత్రమే కాదు, భరతనాట్యం, నృత్యంలో శిక్షణ పొందిన నర్తకి కూడా. ఇక ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆమె 17 ఏళ్ల వయసులో నటుడు సత్యదీప్ మిశ్రాను ప్రేమ వివాహం చేసుకుంది. కానీ వారు 2013లో విడిపోయారు. ఆ తర్వాత నటుడు సిద్ధార్థ్ ప్రేమలో పడింది. వీరిద్దరూ 2024లో తెలంగాణలోని వనపర్తి జిల్లాలో శ్రీరంగనాయక స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. తాజాగా అదితి మాట్లాడుతూ హీరమండి సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయని తెలిపింది. కానీ ఈ సినిమా తర్వాత తనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదని తెలిపింది. ఇక నా నటనకు, డాన్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది, కానీ అవకాశాలు మాత్రం రాలేదన్నారు. ఇక ఆ ఖాళీ సమయంలోనే పెళ్లి చేసుకున్నా అని తెలిపింది.